హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ బయాలజీ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఫిజికల్ సైన్స్ బయాలజీ సపరేట్గా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి మొత్తం మీద బయాలజీలో 3 లెసన్స్ ఇచ్చాడు 9th క్లాస్లో. 5th లెసన్, 6th లెసన్, 12th లెసన్. ఇవి కాకుండా మిగిలినటువంటి లెసన్స్ అనేటివి ఫిజికల్ సైన్స్కు సంబంధించినవిగా మీరు గమనించాలి. మరి 5th, 6th, 12th ఈ 3 లెసన్స్ మాత్రమే 9th క్లాస్లో ఇచ్చినటువంటి బయాలజీ లెసన్స్. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో 5th లెసన్ జీవుల మౌలిక ప్రమాణము. మరి ఈ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ లెసన్ విన్న తర్వాత ఈ లెసన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, మనము ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 100% పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272. ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్. మరి మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. క్లాసెస్ కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే జీవుల మౌలిక ప్రమాణము అంటున్నాం. ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకునే ముందు ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం, తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. అంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే కణాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? మరి కణాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రాబర్ట్ హుక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, రాబర్ట్ కణాలను ఎవరు కనుగొన్నారు, ఎలా కనుగొన్నాడు? మరి కణాలను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్. అయితే ఎలా కనుగొన్నాడు అంటే బెండు కణాలలో కనుగొన్నాడు. హైలైట్ చేసుకోండి. అంటే రాబర్ట్ హుక్ కణాలను వేటిలో కనుగొన్నాడు, ఎలా కనుగొన్నాడు అంటే బెండు ముక్కల్లో కనుగొనడం అయితే జరిగింది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. సో ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తేనే ఆన్సర్ చేయగలరు. కణాలను 1665లో మొదటిసారిగా ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ అంటేనే మనకు బెండు ముక్కలు అనేది హైలైట్ కావాలి, అదేవిధంగా కణము అనేది కూడా హైలైట్ కావాలి. నెక్స్ట్ ల్యూవిన్ హుక్ 1674 మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటితో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తే సజీవ కణాలను మొదటగా కనుగొన్నది ఎవరు అంటే ల్యూవిన్ హుక్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. కణాలను మొదటిసారిగా కనుగొన్నదైతేనేమో రాబర్ట్ హుక్, సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే ల్యూవిన్ హుక్. ఎప్పుడు? 1674. ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఇక్కడ మరొక బిట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇయర్స్, శాస్త్రవేత్తలు వేటిని కనుగొన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కణములోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. ఆర్డర్లో రాసుకోండి క్లియర్గా. నేను చెప్పే పాయింట్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ కణము అని పెట్టుకోండి, యారో మార్క్ 1665, యారో మార్క్ రాబర్ట్ హుక్, యారో మార్క్ బెండు ముక్క. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు? సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది యారో మార్క్ ఎవరు? ల్యూవిన్ హుక్. యారో మార్క్ ఎప్పుడు? 1674. అది 2వ పాయింట్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ అంటేనే కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎప్పుడు అంటే 1831 సంవత్సరంలో. ఈ 3 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పర్కిన్సే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు. ఇక్కడ మరో పాయింట్ ఉంది చూడండి. కణం యొక్క
ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే పర్కిన్సే. ఎవరు? పర్కిన్సే. ఏ సంవత్సరంలో? 1839వ సంవత్సరంలో. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది పర్కిన్సే అనే యారో మార్క్ పెట్టుకోండి. 1839 యారో మార్క్ వేసుకొని కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు ఫ్లీడర్ మరియు ష్వాన్ సమర్పించారు. ఇక్కడ మీరు మరో ఇంపార్టెంట్ పాయింట్గా హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తొస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తొస్తున్నాయి. ఏంటి? కణ సిద్ధాంతాన్ని కనుగొన్నవారు మీరు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? కణ సిద్ధాంతాన్ని కనుగొన్నవారు అంటేనే మనకు స్లీడరు స్వాన్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అంటే మొక్కలు మరియు జంతువుల కణాలతో నిర్మితమవుతాయని మరియు కణము జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని సమర్పించిన వారు ఎవరు అంటే స్లీడన్ 1838, స్వాన్ 1839. ఆ 2 పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించిన వారు ఎవరు అంటే విర్కోవ్. అంటే కణ సిద్ధాంతము అంటేనే మనకు స్లీడరు, స్వాన్ హైలైట్ కావాలి. మరి కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించిన వారు ఎవరు అని చెప్పుకుంటున్నాము అంటే 1855లో విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వల్ల కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడము మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చిన్న పట్టికలో. ఏంటి? కణాలను కనుగొన్నవారు ఎవరు అంటేనే రాబర్ట్ హుక్ హైలైట్ కావాలి. ఎప్పుడు అంటేనే 1665 హైలైట్ కావాలి. ఓకేనా? ఇంకొక పేరేం గుర్తు రావాలి? బెండు ముక్కలు అనేది హైలైట్ కావాలి. అంటే బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన వారు ఎవరు? హైలైట్ చేసుకోవాలి. ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన వారు ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనేది హైలైట్ కావాలి. నెక్స్ట్, సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటేనే ల్యూవెన్ హుక్ హైలైట్ కావాలి. కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ అనేది హైలైట్ కావాలి. కణ సిద్ధాంతము అంటేనే మనకు స్లీడరు, స్వాన్ హైలైట్ కావాలి. కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించిన వారు ఎవరు అంటే విర్కోవ్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెప్త్గా చెప్పడం అయితే జరిగింది. మనం లేట్ చేయకుండా మనం ఫస్ట్ నుంచి కంటెంట్కి వెళ్తే ఇక్కడ చూడండి. రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలి ఉన్నటువంటి నిర్మాణాన్ని అతను చూడడం అయితే జరిగింది. ఇక్కడ ఒక బిట్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏమని అంటే రాబర్ట్ హుక్ ఒక పలుచని బెండు ముక్కలు పరిశీలించినప్పుడు చిన్న చిన్న గదులతో కూడినటువంటి ఏ పోలిక నిర్మాణంతో ఉన్నట్లుగా చూశాడు. ఏ పోలికతో ఉన్నట్టు దాన్ని గమనించాడు అంటే తేనె పట్టు హైలైట్ చేసుకోవాలి. అంటే తేనె పట్టును పోలినటువంటి నిర్మాణంగా ఉంది అని అతడు గమనించడం అయితే జరిగింది. నెక్స్ట్, బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చేటువంటి ఒక పదార్థం. మనకు తెలిసినటువంటిది బెండు విని ఉంటాము. అంటే చెట్టు నుండి బెరడు నుండి వచ్చేటువంటి ఒక పదార్థమే మనకి ఏమవుతుంది అంటే బెండు అవుతుంది. మరి 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించినటువంటి సూక్ష్మదర్శిని అంటే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి? రాబర్ట్ హుక్ అనేటువంటి పేరు గుర్తు రావాలి. మరి రాబర్ట్ హుక్ ఈ గదులకు కణాలు అని పేర్కొన్నాడు. అంటే రాబర్ట్ హుక్ చిన్న చిన్న గదులను తేనె పట్టుతో పోలినటువంటి నిర్మాణాన్ని పరిశీలించాడు అని చెప్పాను. ఆ చిన్న చిన్న గదులను తను ఏమని పేర్కొన్నాడు అంటే కణాలు అని పేర్కొన్నాడు. మరి కణము అంటే ఒక చిన్న గది అనేటువంటి అర్థం గల లాటిన్ పదము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. కణము అనేది లాటిన్ భాషా పదంలో
అర్థం ఏంటి అని అడుగుతాడు. అర్థం ఏంటి అంటే ఒక చిన్న గది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి, రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన ఏ ఆకారంలో పోలిన నిర్మాణం ఉంది అని గమనించాడు. అంటే తేనె పట్టు అనేది ఒకటి హైలైట్ చేసుకోవాలి. సూక్ష్మదర్శిని అంటేనే మనకు రాబర్ట్ హుక్ అనేది హైలైట్ చేసుకోవాలి. కణంని లాటిన్ పదంలో ఏమని అర్థము, దాని యొక్క అర్థాన్ని ఏ విధంగా చెప్పారు అంటే ఒక చిన్న గది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. ఆ కృత్యాన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ కృత్యం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఒక ఉల్లిగడ్డ నుండి ఒక చిన్న ముక్కను తీసుకుందాం. ఒక జత శ్రావణం సహాయంతో ఉల్లిగడ్డ యొక్క పుటాకార తలంపైన నుండి బాహ్య సన్నపొరను సేకరించాలి. ఇది ఒక్కసారి మీరు ఈ కృత్యాన్ని అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ఆన్సర్ కూడా ఇక్కడే ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, పైన కృత్యం నీట్గా చదవండి, పాస్లో పెట్టుకొని దాని యొక్క ఆన్సర్ను కూడా కింద ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కృత్యం కాబట్టి మీరే అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సంయుక్త సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి అని చెప్పాను, రాబర్ట్ హుక్ అనేటువంటి పేరు గుర్తు రావాలి. ఇందాక చెప్పాను కదా, రాబర్ట్ హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలించాడు. హైలైట్ చేసుకోవాలి. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దేనిని పరిశీలించాడు అంటే కణాన్ని పరిశీలించడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు ఆ డయాగ్రామ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ కూడా కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పార్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 2 క్వశ్చన్ మార్కులు ఇచ్చారు చూడండి. కటకం ద్వారా చూసినప్పుడు మనం ఏమి పరిశీలించవచ్చు? కటకం ద్వారా చూసినప్పుడు మనము కణాలను పరిశీలించవచ్చు. నెక్స్ట్ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించిన నిర్మాణాలను పరిశీలనా పత్రంలో చిత్రించగలమా? ఇది చూడడానికి కింది పటం మాదిరిగా ఉంటుంది. మన ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఏంటి, సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించిన నిర్మాణాలను పరిశీలనా పత్రంలో చిత్రించగలమా అంటే ఎస్, చిత్రించగలము అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం డయాగ్రామ్ రూపంలో అబ్జర్వ్ చేయవచ్చు. ఉల్లి పొరలోని కణాలు, కేంద్రకము, అదేవిధంగా కణాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు చూడండి. మళ్ళీ మనము వివిధ పరిమాణాల్లో గల ఉల్లిగడ్డ పొర యొక్క తాత్కాలిక మౌంట్ను తయారు చేసే ప్రయత్నం చేయవచ్చు. మనం ఏమి గమనించాము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ అవి ఒకే విధమైన నిర్మాణాలను చూస్తాము. అంటే అక్కడ వివిధ నిర్మాణాలను మనం అక్కడ అబ్జర్వ్ చేయము. వివిధ నిర్మాణాలు మనం అబ్జర్వ్ చేయము. అక్కడ అదే విధమైనటువంటి నిర్మాణాలను మనం చూస్తాము అనేటువంటి పాయింట్ ఇక్కడ మనము హైలైట్ చేసుకోవాలి. ఎందుకని మనము ఇదే విధమైన నిర్మాణాలను చూస్తామా లేదా భిన్న నిర్మాణాలను చూస్తామని క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇదే విధమైనటువంటి నిర్మాణాలను చూస్తాము అనేది మనం ఇక్కడ సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అదొక పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మరి మెయిన్గా హైలైట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఉల్లిగడ్డ యొక్క పరిమాణంతో సంబంధం లేకుండా ఉల్లిపొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ క్రింది వాటిలో సరికాని అంశాలు అయిన అంశాలను బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నా. అంటే ఏదైనా ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాము అనుకోండి, దాని పరిమాణంతో సంబంధం అనేది ఉండదు. దాని పరిమాణంతో సంబంధం లేకుండా ఉల్లిపొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయా, వేరువేరుగా కనిపిస్తాయా అంటే ఉల్లిపొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. దాని పరిమాణంతో సంబంధం అయితే లేదు, సంబంధము లేకుండా అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం చూసే ఈ చిన్న నిర్మాణాలు ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఈ నిర్మాణాలని మనం ఏమంటున్నాము, కణాలు అంటున్నాము. ఉల్లిగడ్డ మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏకకణ జీవులు అంటేనే మనకు అమీబా కానివ్వండి, పారామీసియం కానివ్వండి, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఏకకణ జీవులు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే కణాలు ఉల్లిగడ్డ మాత్రమే కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ పరంగా మనము ఉల్లిగడ్డ అబ్జర్వ్ చేశాము. ఒక ఉల్లిగడ్డనే కాదు, మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి.
మన చుట్టూ ఉండేటువంటి జీవులు కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉంటాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ బాక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ ఇచ్చారు చూడండి. భూతద్దం ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాల్లో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. అంటే మనము ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేనికి చెప్పుకోవచ్చు? ఏకకణ జీవులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో ఏకకణ జీవి కానిది గుర్తించండి అంటాడు, లేదా ఏకకణ జీవికి ఉదాహరణను గుర్తించండి అంటాడు. ఏమేమి చెప్పుకోవచ్చు? అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియము, బ్యాక్టీరియా, ఇవన్నీ మనం ఏకకణ జీవికి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి. ఏకకణ జీవులు అంటే అంటే ఒకటే అనమాట. ఈ జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏటిని? ఇప్పుడు చెప్పిన వాటిని అమీబా, పారామీషియము, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, ఇవన్నీ ఏకకణ జీవులను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరోవైపు బహుకణ జీవులైనటువంటి, బహుళ అంటే అనేకము, శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీర సమూహాలతో ఏర్పడి వివిధ పనుల కోసము వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు అనేటివి మనకు ఏం చెప్పుకోవచ్చు అంటే బహుకణ జీవులు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏకకణ జీవుల పేర్లను ఇప్పుడే చెప్పాను కదా. ఓకేనా? అమీబా కానివ్వండి, పారామీషియం కానివ్వండి, అవన్నీ మనము ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము కృత్యం ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఆ కృత్యాన్ని చదివితే మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఒక్కసారి చూద్దాము. ఆకుపై పొర ఉల్లిగడ్డ వేరు కొనను లేదా వేరు పరిమాణాలు ఉల్లిగడ్డ తాత్కాలిక మౌంట్ను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, పై కృత్యం నిర్వహించిన తర్వాత ప్రశ్నలు ఒకసారి చూద్దాము. అన్ని కణాలు ఆకారము మరియు పరిమాణం పరంగా ఒకేలా కనిపిస్తాయా? ఉండవు కదా. అన్ని కణాలు ఆకారము మరియు పరిమాణం పరంగా ఒకేలా అయితే కనిపించలేదు. అన్ని కణాలు ఒకే విధమైన నిర్మాణంతో కనిపిస్తాయా? ఎస్, ఒకే విధమైన నిర్మాణంతో అయితే కనిపించవు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ థర్డ్ దాని పరంగా అబ్జర్వ్ చేస్తే, మొక్క శరీరంలోని వివిధ భాగాలలో కణాల మధ్య వ్యత్యాసాలను మనం కనుగొనగలమా? ఎస్, కనుగొనవచ్చు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎలాంటి పోలికలను మనం కనుగొనవచ్చు? అక్కడ కనుగొనవచ్చు అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఎలాంటి పోలికలను మనం కనుగొనవచ్చు అంటే మొక్క శరీరంలోని వివిధ కణాల మధ్య పోలికలను మనం ఇక్కడ కనుగొనవచ్చు అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మానవ శరీరంలోని వివిధ రకాల కణాలను బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు. రక్త కణాలు, నునుపు కండర కణాలు, నాడీ కణము, అస్థి కణము, శుక్ర కణము, అండము, కొవ్వు కణము. సమ్టైమ్స్ ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అది ఏంటి, మానవ శరీరంలోని ఏ కణాన్ని దాని పేరుగా చెప్పుకుంటాము అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిత్రం ఇచ్చాడు అనుకోండి, అంటే ఎస్జిటి వాళ్ళకి ఇవ్వడు, స్కూల్ అసిస్టెంట్ పరంగా చెప్పుకుంటే ఈ చిత్రం ఇచ్చేసి మానవ శరీరంలోని, ఓకేనా, ఈ పటము మానవ శరీరంలోని ఏ కణాన్ని తెలియజేస్తుంది అంటాడు. ఆప్షన్ ఏ కొవ్వు కణము, ఆప్షన్ బి నాడీ కణము, ఆప్షన్ సి రక్త కణము, ఆప్షన్ డి అస్థి కణము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? అస్థి కణము. అందుకని ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా చదవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కణాల ఆకారము మరియు పరిమాణము అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. హైలైట్ చేసుకోండి. సరికాని వాక్యాలు సరైన వాక్యాల పరంగా చెప్పుకోవచ్చు. కణాల ఆకారము అదేవిధంగా పరిమాణము అనేటివి అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. మరి అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కణాల ఆకారము దాదాపు స్థిరంగా ఉంటుంది మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. మరి ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆహారాన్ని కలిగి ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో విలక్షణమైన ఆహారాన్ని కలిగి ఉండేటువంటి కణం ఏంటి? విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేటువంటి కణం ఏంటి అంటే నాడీ కణము అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మీరు నాడీ కణాన్ని కూడా ఇక్కడ డయాగ్రామ్ రూపంలో అబ్జర్వ్ చేశారు. ఇక్కడ చూడండి, నాడీ కణం యొక్క డయాగ్రామ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పొచ్చు? నాడీ కణాలు అనేటివి విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి పాయింట్ని హైలైట్ చేసుకోవాలి. మరి అమీబా గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి.
అమీబాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కణాల ఆకారం దాదాపు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు ఎలా ఉంటాయని చెప్పాడు? విచిత్రంగా ఉంటాయని చెప్పాడు. వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే నాడీ కణము అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాము. ఈ పాయింట్ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇది థియరీ కాన్సెప్ట్, ఒక్కసారి మీరు దీన్ని కూడా హైలైట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేనే చెప్తాను, మీరేమీ మిస్ అయినాయని ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఒక్కసారి 2 ప్రశ్నలు అబ్జర్వ్ చేద్దామా? ఫస్ట్ ప్రశ్న ఏంటి? కణాలను ఎవరు ఎలా కనుగొన్నారు అని ఇచ్చాడు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి పాయింట్లో మీరే చెప్పేయాలి. ఓకేనా? కణాలను ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు? బెండు కణాలలో కనుగొనడము జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటి? కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు పిలుస్తారు అని ఇచ్చాడు. ఎందుకు పిలుస్తారు? జీవిలో అన్ని క్రియలు కణాల ద్వారానే జరుగుతాయి కాబట్టి. ఓకేనా? జీవిలో అన్ని క్రియలు అనేటివి కణాల ద్వారానే జరుగుతాయి కాబట్టి కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, కణము దేనితో తయారు చేయబడింది? కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏంటి అని దాని గురించి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయని మనకు తెలుసు. కణంలో కణాంగాలు ఉంటాయి. కణం నిర్మాణం ఎలా ఉంటుంది? ఓకేనా? మనము సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలను మనం గమనించవచ్చు. ఎన్ని లక్షణాలు ఫ్రెండ్స్? 3 లక్షణాలు. అంటే ప్రతి కణంలో 3 లక్షణాలను గమనించవచ్చు. అవేంటేంటి? ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ప్రతి కణంలో ఉండేటువంటి లక్షణాలలో, మనం గమనించేటువంటి లక్షణాలలో లేనిది గుర్తించండి అంటాడు. మరి లేనిది గుర్తించాలి అంటే కణంలో ఉండేటువంటి 3 లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. మరి ప్రతి కణంలో ఉండేటువంటి 3 లక్షణాలు ఏంటి? ప్లాస్మా పొర ఒకటి, కేంద్రకం ఒకటి, కణద్రవ్యం ఒకటి. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణము దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరపడము ఈ లక్షణాల ద్వారా సాధ్యమవుతుంది. అంటే ఇవి ఏం చేస్తాయి? మరి ఈ లక్షణాలు ఉన్నాయి, ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యం అన్నాం. అంటే వీటి వలన ఏం జరుగుతుంది అంటే దాని చుట్టూ ఉన్నటువంటి, అంటే కణము దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరగడము ఈ లక్షణాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి పాయింట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇప్పుడే చెప్పాను కదా ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము అని చెప్పాను కదా. ఇక్కడ ప్లాస్మా పొర లేదా కణత్వచము హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లాస్మా పొర లేదా కణత్వచము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ ప్లాస్మా పొర అని ఇవ్వకుండా ఏమి ఇవ్వచ్చు? కణత్వచం అని కూడా ఇవ్వచ్చు. కణత్వచము లేదా ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ఈ 3 ప్రతి కణంలో ఉండేటువంటి 3 లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మెయిన్గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. ఒకటి ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కణత్వచమును వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు. హైలైట్ చేసుకోవాలి. కణత్వచమును అంటే ప్లాస్మా పొరను, కణత్వచమును ఓకేనా ఏమని అంటారు అంటే వర్ణాత్మక పారగమ్య త్వచం, అంటే విచక్షణాస్తరం. అంటే ఈ క్రింది వాణిలో విచక్షణ స్థరంగా పిలువబడేది ఏంటి అంటే కణత్వచం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. లేదా వర్ణాత్మక పారగమ్య త్వచంగా పిలువబడేది ఏంటి అంటే మీకు కణత్వచంగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎలా అడిగినా మీరు ఆన్సర్ చెప్పగలగాలి. నెక్స్ట్, ఒక కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. ఇతర పదార్థాల కదలికను ఇది నిరోధిస్తుంది. ఒక్క పాయింట్ మీరు ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, ఆక్సిజన్ అంటే O2 వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకి ఏ ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి?
ఓకేనా. ఏ ప్రక్రియ ద్వారా అంటే మనకు వ్యాపన ప్రక్రియ ద్వారా అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వ్యాపనము అనేటువంటి ప్రక్రియ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వ్యాపన ప్రక్రియ గురించి ముందు అధ్యాయంలో మనం చదువుకుందాం. ఒక పదార్థము ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటాయని మనము చూసాము. అంటే ఇక్కడ వ్యాపనము అంటే ఏంటి? ఇక్కడ వన్ లైన్గా చెప్పాలి అంటే ఒక పదార్థం అనేది ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటాయనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. బట్ ఇంపార్టెంట్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు ఏ ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి అంటేనే మనకు వ్యాపన ప్రక్రియ ద్వారా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక్కసారి మీరు ఆ ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది వ్యాపనము నియమాన్ని పాటించడం ద్వారా కదులుతుంది. ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ అనేది వ్యాపనం నియమాన్ని పాటించడం ద్వారా కదులుతుంది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి పరిణాత్మక త్వచం దీని ద్వారా ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఇచ్చాడు, మరొక పాయింట్ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి. వ్యాపన నియమం అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకి, ఓకేనా, ఏ ప్రక్రియ అంటే వ్యాపనం ప్రక్రియ అని చెప్పాను. మరి వ్యాపన నియమాన్ని పాటించేది మరొకటి ఏంటి చెప్పుకోవచ్చు అంటే నీరు. అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం, ఇందాకనే చెప్పాను, వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే ఏంటి? కణత్వచమునే అలా పిలుస్తారని మీకు ఇందాక చెప్పాను. జరిగే నీటి అణువుల కదలికని ఏమంటాము అంటే ద్రవాభిసరణము. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ద్రవాభిసరణము అంటే అర్థం ఏంటి? కణత్వచము ద్వారా జరిగే నీటి అణువుల కదలికను మనం ఏమంటున్నాము అంటే ద్రవాభిసరణము అంటున్నాము అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పారగమ్య త్వచము ఇక్కడ మీరు ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకేనా. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకేనా. పారగమ్య త్వచం ద్వారా జరిగేటువంటి నీటి ప్రసరణ నీటిలో కలిగే పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అందుకే పరిణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిడ గాఢత అధికంగా ఉన్న వైపునకు నీటి నికర వ్యాపనం అనేది ద్రవాభిసరణం అంటారు. ఇక్కడ మీరు ఒక్కసారి ఒక పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. చూడండి, నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాం. దేని ద్వారా? ఓకేనా, పారగమ్య త్వచం ద్వారా జరిగేటువంటిది అని చెప్తున్నాము. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ఓకేనా ఏమంటున్నాము? ద్రవాభిసరణం అంటున్నాము. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా మొక్క కణం ఉంచితే ఏం జరుగుతుంది అని ఇచ్చాడు ఫ్రెండ్స్ క్వశ్చన్. మరి ఒక్కసారి మీరు ఇక్కడ ఆన్సర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ మూడు విషయాల్లో ఒకటి గమనించండి, ఒకటి జరగవచ్చు. ఈ మూడు విషయాల్లో ఒకటి జరగవచ్చు అని ఇచ్చాడు. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. ఏంటి అంటే కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువ ఉంటే, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణము తక్కువ గాఢత కలిగి ఉందని అర్థము. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని మనం ఏమంటున్నాము అంటే అల్పగాఢత ద్రావణము అంటే హైపోటోనిక్. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హైపోటోనిక్. సమగాఢత ద్రావణము అంటే ఐసోటోనిక్. అధిక గాఢత ద్రావణము అంటే హైపర్టోనిక్. ఈ మూడు పాయింట్స్ మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. సో మీరు పాయింట్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. నేను మెయిన్గా హైలైట్ చేసినప్పుడు మీరు పాస్ట్లో పెట్టుకొని ప్రతిదీ రాసుకోండి. అల్పగాఢత ద్రావణము అంటేనేమో హైపోటోనిక్. ఇక్కడ చూడండి,
సమగాఢత ద్రావణము అంటేనేమో ఐసోటోనిక్. ఏంటి ఐసోటోనిక్ అంటే ఏంటి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మ్యాటర్ కూడా, ఓకేనా. ఐసోటోనిక్. అదేవిధంగా అధిక గాఢత గల ద్రావణము అంటే హైపర్టోనిక్. హైపర్టోనిక్. మీరు ఆ పాయింట్స్ను కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఒక్కసారి మన మెయిన్ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఒక్కసారి ఏమనిపించారో ఒకసారి చూద్దాము. గుడ్డుతో ద్రవీభవన ప్రక్రియ కృత్యం ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ గుడ్డు పెంకు ఉంటుంది చూడండి, ఆ గుడ్డు పెంకు అనేది CaCO3ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి, ఓకేనా. CaCO3ని కలిగి ఉంటుంది గుడ్డు పెంకు అనేది, ఓకేనా. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును తొలగించవచ్చు. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును తొలగించవచ్చు. ఈ క్రింది ఏ ఆమ్లంతో కరిగించడం ద్వారా, ఓకేనా, లేదా సింపుల్గా ఏ ఆమ్లంతో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును తొలగించవచ్చు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl, ఓకేనా. సజల HCl. పై పెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, గుడ్డు పెంకు అనేది దేనిని కలిగి ఉంటుంది అంటే CaCO3, కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా ఏంటి? CaCO3. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్ములా ఏంటి? HCl. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఏ ఆమ్లంతో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును తొలగించవచ్చు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది హైలైట్ కావాలి మీకు ఇక్కడ. ఇంకోటి, పై పెంకు ఎక్కువగా దేనిని కలిగి ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ కలిగి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. మిగతాది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్. నెక్స్ట్ కృత్యం 4 కూడా ఇచ్చాడు, ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము నేను క్లియర్గా చెప్తా, మిగతా పాయింట్స్ మాత్రం మీరు హైలైట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి, మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ద్రవాభిసరణ అంటే ఇక్కడ క్లియర్ ఇచ్చాడు చూడండి. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. చూడండి, మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు వేటి ద్వారా నీటిని పొందుతాయి అంటే మొక్కల కణాలు అనేటివి ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. అదేవిధంగా మొక్కలు వేల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఒక ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ద్రవాభిసరణకు ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్లాస్మా పొర మృదువైనది, లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. సేంద్రియ అణువులు అంటేనే మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి? లిపిడ్స్, అదేవిధంగా ప్రోటీన్లు, ఓకేనా. ప్లాస్మా పొర ఎలా ఉంటుందంటే మృదువైంది. మరి లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడేటువంటి సేంద్రియ కణాలతో రూపొందించబడింది అనే పాయింట్ ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలము. ఈ పాయింట్ కూడా మీరు క్షుణ్ణంగా హైలైట్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ? ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని దేని ద్వారా మాత్రమే గమనించవచ్చు? ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని దేని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే గమనించవచ్చు అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు మాత్రము ప్రతిదీ మీరు రన్నింగ్ నోట్స్ క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఏంటి? కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల. చూడండి, కణత్వచానికి ఒక గుణం ఉంటుంది అన్నము. ఏ గుణము? సాగే గుణము. ఈ క్రింది వాణిలో ఏ గుణాన్ని కణత్వచం కలిగి ఉంటుంది? ఈ క్రింది వాణిలో ఏ గుణాన్ని కణత్వచం కలిగి ఉంటుంది అంటే సాగే గుణము. అలా కలిగి ఉండడం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారము, ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాము అంటే ఎండోసైటోసిన్.
హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పొచ్చు, ఓకేనా. అమీబా ఈ విధంగా ఆహారాన్ని గ్రహిస్తుంది అని క్లియర్గా ఇచ్చాడు చూడండి. అంటే అమీబా అనేది ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది? ఏ ప్రక్రియ ద్వారా అంటే ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. అమీబా ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది అంటే ఎండోసైటోసిస్ అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్, ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఆ ప్రక్రియనే మనం ఏమంటున్నాము అంటే ఎండోసైటోసిస్. అంటే ఆహారాన్ని బేస్ చేసుకొని, ఆహారాన్ని గ్రహించడాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. బట్ కణత్వచానికి ఏ గుణం ఉంటుంది అంటే సాగే గుణం ఉంటుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు, ఆ కృత్యాన్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేయండి. పాఠశాల లైబ్రరీని వనరు. ఓకే, తెలిసినటువంటి పాయింట్ ఒక్కసారి మీరు చూడాలి. ఇక్కడ ఒక ప్రశ్నలు ఇచ్చాడు చూడండి, ఇప్పుడు దాకా చదివినటువంటి ప్రశ్నలు. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు వంటి పదార్థాలు కణం లోపలికి మరియు వెలుపలికి ఎలా చెలిస్తాయి అని ఇచ్చాడు. ఎలా చెలిస్తాయి? డిఫ్యూజన్ అంటే వ్యాపనము ద్వారా చెలిస్తాయి. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు వంటి పదార్థాలు కణము లోపలికి మరియు వెలుపలికి ఎలా చెలిస్తాయి అంటే వ్యాపనము ద్వారా చెలిస్తాయి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్లాస్మా పొరను వర్ణాత్మక పారగమ్య త్వచమని ఎందుకు అంటారు? మీకు ఇందాక చెప్పాను, నీరు మరియు ఆహార పదార్థాలు లోపల నుండి వెలుపలికి ఓకేనా రవాణా చేస్తాయి. ఓకేనా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు ఆ 5 పాయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, కనకవచం గురించి ఇచ్చాడు, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ కనకవచము. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్లాస్మా పొరతో పాటు కనకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, బాహ్య కవచాన్ని, ఇక్కడ దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. వేటిని? ప్లాస్మా పొరతో పాటు కనకవచం కూడా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే జంతువులలో కనకవచం అనేది ఉండదు. హైలైట్ చేసుకోండి. మొక్కలో కనకవచం అనేది ఉంటుంది, మొక్కలో కనకవచం అనేది ఉంటుంది, బట్ జంతువులో అయితే కనకవచం అనేది ఉండదు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. మరి కనకవచం అనేది ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. అంటే ప్లాస్మా పొర లోపల ఉంటుందా వెలుపల ఉంటుందా సరికాని వాక్యాల పరంగా అడగచ్చు. ఓకేనా, కనకవచం అనేది ప్లాస్మా పొరకు ఏ వైపు ఉంటుంది? వెలుపల ఉంటుంది. మొక్క కనకవచం ప్రధానంగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడే ఈ ఫస్ట్ లైన్లోనే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మొక్క కనకవచము ప్రధానంగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. కనకవచము ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. జంతువులలో కనకవచం బాగా ఉంటుంది. నెక్స్ట్, ప్లాస్మా పొరతో పాటు కనకవచం కూడా దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి సరికాని స్టేట్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు మనము? జంతువులలో కనకవచం అనేది ఉంటుంది అనేది మనము సరికాని వాక్యంగా మనము చెప్పుకోవచ్చు. చూడండి, క్వశ్చన్ అక్కడక్కడే ఉంటుంది, మీరు ఎలా ఇచ్చినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోవాలి. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థము మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. అంటే సెల్యులోజ్ అంటేనే మనకి ఇక్కడ ఏం చెప్పాను? మొక్క యొక్క కనకవచం అనేది ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది అని చెప్పాను? సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. మరి ఆ సెల్యులోజ్ యొక్క ముఖ్య విధి ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక సంక్లిష్ట పదార్థం అదేవిధంగా మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సెల్యులోజ్ అనేది మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది అనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, సజీవ మొక్క కణము ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కనకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుంచుకుపోవడము లేక సంకోచము చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటున్నాము అంటే కణద్రవ్య సంకోచము. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కణద్రవ్య సంకోచము అంటే అక్కడే ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి? కణంలోని పదార్థాలు అనేటివి ఎప్పుడైతే కుంచుకుపోతాయో అంటే సంకోచం చెందుతాయో ఆ దృగ్విషయాన్ని మనం ఏమంటున్నాము అంటే కణద్రవ్య సంకోచం. అంటే నీటిని కోల్పోయినప్పుడు, నీరు అంటే ఇక్కడ ద్రవము, కణం పరంగా చెప్తున్నాము, అదేవిధంగా సంకోచం చెందుతాయి కాబట్టి కణద్రవ్య సంకోచం అంటారు అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఆ కృత్యాన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.
చిన్న ఆకుపచ్చ రేణువులు చూడండి, హరిత రేణువులు అని పిలువబడేటువంటి చిన్న ఆకుపచ్చ రేణువులు. అంటే ఇక్కడ ఆకుపచ్చ రేణువులు అంటేనే మనకు ఏం హైలైట్ కావాలి? హరిత రేణువులు అనేది హైలైట్ కావాలి. యాక్చువల్గా ఈ కృత్యం అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంది? కణద్రవ్య సంకోచాన్ని బేస్ చేసుకొని ఉంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఒక్కసారి మీరు ఈ కృత్యాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు మెయిన్ పాయింట్స్ ఏంటో తెలుస్తుంది. నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం నేనే చెప్తా ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఈ కృత్యాన్ని కూడా గమనించగలరు. మరి ఆ కృత్యం దేన్ని తెలియచేస్తుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ద్రవాభిసరణ ద్వారా కేవలము నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడము కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ కృత్యం నుండి మనం ఏమి ఊహించగలము అనేటువంటి క్వశ్చన్ మార్కుకు మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ద్రవాభిసరణ ద్వారా కేవలము నిర్జీవ కణాలు కాకుండా, చూడండి ఇక్కడ నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ద్రవాభిసరణ ద్వారా కేవలము నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇందాకనే చెప్పాను తక్కువ గాఢత అంటే హైపోటోనిక్ అని చెప్పాను మీకు ఇందాక. అంటే కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల బాహ్య ద్రావణం వల్ల పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంతో కణాలు ద్రవీభవన ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణము ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెంచుతుంది. ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా కణకవచము సమాన ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోండి. బట్ చాలా తక్కువ గాఢత అంటే హైపోటోనిక్, ఇందాక మీకు చెప్పాను ఎక్కువ గాఢత అంటే ఏంటి, దాని గురించి మీకు క్లియర్గా 3 పాయింట్స్ క్లియర్గా ఇచ్చాను. నెక్స్ట్ వన్ కేంద్రకము. మరి కేంద్రకము అంటేనే మనకు తెలిసిందే. సో కేంద్రకము అంటేనే మనకు ఏం చెప్పచ్చు? కణము లోపల గుండ్రటి నిర్మాణాన్ని మనం గమనిస్తాం కదా, అదే మనకి ఏమవుతుంది అంటే కేంద్రకం అవుతుంది. ఓకేనా? కేంద్రకము అంటే మనకు తెలిసినటువంటి పాయింటే. ఏదైనా ఒక కణం తీసుకున్నాం అనుకోండి, దాని లోపల ఒక గుండ్రని నిర్మాణాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. అదే మనకి ఏమవుతుంది అంటే కేంద్రకం అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్స్ ఏంటని మనము ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ ఇస్తే ఏంటి అంటే అయోడిన్ ద్రావణం కాకుండా మనము కణాలను రంజనం చేయడానికి చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ యాక్చువల్గా కణాలను రంజనం చేయడానికి అయోడిన్ ద్రావణం యూజ్ చేస్తామని చెప్పాము. బట్ అయోడిన్ ద్రావణము కాకుండా మనం కణాలను రంజనం చేయడానికి షాఫ్రనిన్ ద్రావణము లేదా మిథిలిన్ బ్రూ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ కణాన్ని రంజనం చేయడానికి అయోడిన్ ద్రావణం కూడా యూజ్ చేస్తామంటున్నాం. ఆ అయోడిన్ ద్రావణమే కాకుండా ఇంకా ఏ ద్రావణాలను ఉపయోగించవచ్చు అంటే షాఫ్రనిన్ అనేటువంటి ద్రావణం యూజ్ చేయొచ్చు, అదేవిధంగా మిథిలిన్ బ్లూ అనేటువంటి ద్రావణాన్ని కూడా మనము ఉపయోగించవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు, ఆ కృత్యాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి మనం ఆ కృత్యాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అనేటివి హైలైట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక్కసారి చూద్దాం. ఈ కేంద్రకం అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఉల్లిగడ్డ పొర కణాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉంటాయా అని ఇచ్చాడు. ఓకేనా? కేంద్రకం ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ పొరల కణాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉంటాయంటే కేంద్రకం ఉంటుందా అంటే మనం ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. చూడండి, ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కేంద్రకం లోపల నుండి దాని బయటకు అనగా కణద్రవ్యంకు పదార్థమును బదిలీ చేయడానికి అనుమతించేందుకు కేంద్రక త్వచము రంధ్రాలను కలిగి ఉంటుంది. సో త్వచము అనేది రంధ్రాలను దేనికి కలిగి ఉంటుంది అంటే కణద్రవ్యంను పదార్థంను బదిలీ చేయడానికి అనుమతించడానికి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లము. ఓకేనా? డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లము. ఈ పాయింట్ని కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే
క్రోమోజోముల పరంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. క్రోమోజోములలో డిఎన్ఏ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మనము దాని గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే, కణ విభజన చెందినప్పుడు చూడండి, ఇక్కడ కణ విభజన చెందినప్పుడు ఎక్కడనేది ఆ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. మెయిన్ పాయింట్ చూద్దాం, తర్వాత మెయిన్ చూద్దాం. కణ విభజన చెందినప్పుడు డిఎన్ఏ క్రోమాటిక్ పదార్థంలో భాగంగా ఉంటుంది. కణ విభజన చెందినప్పుడు ఈ డిఎన్ఏ ఏ పదార్థంలో భాగంగా ఉంటుంది అంటే క్రోమాటిన్. హైలైట్ చేసుకోండి, ఏ పదార్థంలో భాగంగా ఉంటుంది? క్రోమాటిన్. అదేవిధంగా క్రోమాటిన్ పదార్థము చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ క్రోమాటిన్ పదార్థము అనేది చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా కనిపిస్తుంది. కణ విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ పదార్థము క్రోమోజోములను ఏర్పరుస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? కణ విభజన చెందేటప్పుడు ఏ పదార్థము క్రోమోజోములను ఏర్పరుస్తుంది అంటాడు. మరి కణ విభజన చెందేటప్పుడు క్రోమోటిన్ అనేటువంటి పదార్థము క్రోమోజోములను ఏర్పరుస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ కణ విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ పదార్థము క్రోమోసోములను ఏర్పరుస్తుంది. క్రోమోజోములు కాదు, క్రోమోసోములుగా ఏర్పడుతుంది. ఈ పాయింట్ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా అబ్జర్వ్ చేయాలి. ఏ పదార్థము క్రోమోసోములుగా ఏర్పడుతుంది అంటే క్రోమాటిన్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ డిఎన్ఏ గురించి కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక కణము విభజన చెంది 2 కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేంద్రకం అనేది అంటే ఇక్కడ ఒక కణము విభజన చెంది 2 కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే కేంద్రకము ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు. కేవలము కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ న్యూక్లియాయిడ్ అంటే అర్థం ఏంటి అంటే కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని మనం ఏమంటున్నాము అంటే న్యూక్లియాయిడ్. మరి కేంద్రక త్వచము లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. కేంద్రక త్వచము లేని, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. కేంద్రక త్వచము లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం అనేది సరిగా ఏర్పడదు. కేవలము కేంద్రక ప్రాంతాలను కలిగి ఉండి సరిగా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని ఏమని చెప్పాను? న్యూక్లియాయిడ్ అని చెప్పాను. మరి కేంద్రక త్వచము లేని కణాలను మనం ఏమంటున్నాము అంటే కేంద్రక పూర్వ కణాలు అంటున్నాము. పూర్వ అంటే ప్రో, ఓకేనా? పూర్వ అంటే ఇక్కడ మనము ప్రో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆదిమ లేదా ప్రాథమిక. క్యారియోడ్ అంటే క్యారియాన్ అంటే కేంద్రకము, అంటే కేంద్రక త్వచము కలిగి కణాలతో కూడినటువంటి వాటిని మనం ఏమంటున్నాము అంటే నిజ కేంద్రక జీవులు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఒక్కసారి మీరు ఆ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, కేంద్రక త్వచము లేని కణాలను మనము కేంద్రక పూర్వ కణాలు అంటాము అనేటువంటి పాయింట్ ఒకటి హైలైట్ చేసుకోండి. కేంద్రక త్వచము కలిగిన కణాలతో కూడిన జీవులను మనం ఏమంటున్నాము అంటే నిజ కేంద్రక జీవులు. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. కేంద్రక త్వచము కలిగిన కణాలతో కూడినటువంటి జీవులను ఏమంటున్నాము? కలిగినటువంటి జీవులను నిజ కేంద్రక జీవులు అంటున్నాము అని చెప్తున్నాము. అదేవిధంగా కేంద్రక త్వచము లేని కణాలను మనం ఏమంటున్నాము? కేంద్రక పూర్వ కణాలు అంటున్నాము. ఆ 2 పాయింట్స్ మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, నిజ కేంద్రక కణాలలో ఉన్న ఇతర కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉంటాయి అనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ ఉండవు అనే పాయింట్. అంటే అర్థం ఏంటంటే నిజ కేంద్రక కణాలలో ఉన్న ఇతర కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉండవు. అటువంటి కణాంగాల యొక్క అనేక విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందని వ్యవస్థీకృత భాగాల ద్వారా కూడా నిర్వహించబడుతుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ కాదు, బట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలోని పత్రహరితము త్వచయిత కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా
కానీ నిజ కేంద్రక కణాలలో వలె ప్లాస్టిడ్‌లతో సంబంధం కలిగి ఉండదు. అంటే దేనితో కలిగి ఉంటుంది, దేనితో కలిగి ఉండదు అనేటువంటి పాయింట్ మీరిక్కడ హైలైట్ చేసుకోండి. ఓకేనా? పత్రహరితము త్వచయుత కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది. నిజ కేంద్రక కణాల్లో వలె ప్లాస్టిడ్‌లతో సంబంధం అయితే కలిగి ఉండదు. ఈ 2 పాయింట్స్‌ని మీరిక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ డయాగ్రామ్‌లో కూడా చూడొచ్చు కూడా. కేంద్రక పూర్వకణంలో న్యూక్లియాయిడ్స్, రైబోజోములు, కణత్వచము, కేంద్ర కణ కవచము ఈ డయాగ్రామ్‌లో మీరిక్కడ ఈ పాయింట్స్‌ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ కణద్రవ్యము. మరి కణద్రవ్యాన్ని గురించి మనం ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మరి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. కణద్రవ్యము అంటే ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ రంగుని తీసుకుంటుంది. అంటే మీకు దాని గురించి డీటెయిల్ కూడా వస్తుంది. కణద్రవ్యము ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థము. హైలైట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థాన్ని మనం ఏమంటున్నాము అంటే కణద్రవ్యము అంటున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ బిట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఏంటి? ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం ఏంటి? కణద్రవ్యము. మరి కణాంగాలు దేనిచే ఆవరించబడి ఉంటాయి అంటే కణాంగాలు మనకి ఇక్కడ త్వచాలచే ఆవరించబడి ఉంటాయి. మరి కేంద్రక పూర్వ కణాల్లో స్పష్టమైన కేంద్రకము లేకపోవడంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. అంటే ఇక్కడ మీరు రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బిట్స్ ఉన్నాయి చూడండి. ఏంటి ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిట్స్ ఏం చెప్పుకోవచ్చు? ప్లాస్మా పొర లోపల ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని మనం ఏమంటాము అంటే కణద్రవ్యము అంటారు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. కణాంగాలు వేటిచే ఆవరించబడి ఉంటాయి అంటే త్వచాలచే ఆవరించబడి ఉంటాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. త్వచం యొక్క ప్రాముఖ్యతను వైరస్ల ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వైరస్లు ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. హైలైట్ చేసుకోండి. వైరస్లు అనేటివి ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువలన అవి జీవుల శరీరంలోకి ప్రవేశించి దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తమైతే చేయవు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వైరస్లలో ఏ విధమైనటువంటి పొరలు కలిగి ఉంటాయా, ఏ విధమైనటువంటి పొరలు ఏమైనా కలిగి ఉంటాయా అంటే ఏ విధమైన పొరలను అది కలిగి ఉండదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టేబుల్ ఉంది చూడండి. కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్ర కణాల మధ్య వ్యత్యాసాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఫస్ట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రక పూర్వ కణం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా చిన్నదిగా ఉంటుంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 to 10 μm. ఒక్కసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. అంటే 1 μm ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 m. ఒక్కసారి మీరు ఆ న్యూమరికల్ ఫిగర్ కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. 1 to 10 అయితేనేమో కేంద్రక పూర్వ కణం యొక్క పరిమాణంగా చెప్తున్నాము. నిజ కేంద్రక కణం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే చాలా వరకు పెద్దదిగా ఉంటుంది. మరి 5 to 100 వరకు ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా వరకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ నిజ కేంద్రక కణం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రక ప్రాంతం పరంగా బాగా ఏర్పరచబడి మరియు చుట్టూ కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది. చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మనము నిజ కేంద్రక కణము అనేది కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ కేంద్రక పూర్వ కణం పరంగా బ్లాంక్ ఇచ్చాడు. మరి దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రక త్వచము లేనందున కేంద్రకం సరిగా ఏర్పడదు. దీనిని మనము న్యూక్లియాయిడ్ అంటే ఇక్కడ కేంద్రక పూర్వ కణం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రకం అనేది సరిగా ఏర్పడదు అని చెప్తున్నాము. నిజ కేంద్రక కణం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రక త్వచంచే అది ఆవరించబడి ఉంటుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డాష్ అని కూడా అంటారని చెప్పాను కదా. ఏమంటారు? న్యూక్లియాయిడ్లు అంటారు. సెకండ్ పాయింట్ పరంగా చెప్పాను. నెక్స్ట్ కేంద్రక పూర్వ కణం పరంగా చెప్తే కేంద్రక పూర్వ కణం పరంగా క్రోమోజోములు ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటుంది. మరి నిజ కేంద్రక కణంలో అయితే 1 కంటే ఎక్కువ కలవు. ఓకేనా? నెక్స్ట్ కేంద్రక పూర్వ కణం పరంగా
పూర్వకణం పరంగా అబ్జర్వ్ చేస్తే త్వచయుత కణాంగాలు ఉండవు అంటున్నాం. ఓకేనా, త్వచయుత కణాంగాలు ఉండవు. అదేవిధంగా నిజ కేంద్రక కణంలో అయితేనేమో త్వచయుత కణాంగాలు ఉంటాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తాడంటే నిజ కేంద్రక కణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఏంటి, కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ కలవు, ఏంటి క్రోమోజోములు ఒకటి కంటే ఎక్కువ కలవు. నెక్స్ట్ త్వచయుత కణాంగాలు ఉండవు అంటాడు. మరి త్వచయుత కణాంగాలు ఉండవు అనేది నిజ కేంద్ర కణం పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు, సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కణాంగాలు. మరి కణాంగాలు అంటేనే మనకు మెయిన్గా ఏం గుర్తు రావాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రతి కణము దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉండడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని కలిగి ఉంటుంది. మనం ఇక్కడ ఒక్కసారి మెయిన్ పాయింట్స్ ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలము, అంతర్జీవ ద్రవ్యజాలము. నెక్స్ట్ దీని గురించి చెప్తున్నాము, కణాంగాల పరంగా చెప్తున్నాము. రెండవది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గాల్జీ సంక్లిష్టము. నెక్స్ట్ మూడోది ఏం చెప్పుకోవచ్చు అంటే లైసోజోములు. అంటే మనకి ఇక్కడ ఆ కణాంగాల గురించి మనం మాట్లాడితేనే మూడింటి గురించి మాట్లాడాలి. ఏంటవి, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు. ఓకేనా, వీటి గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కణజీవుల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు మెయిన్ పాయింట్స్ పరంగా మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాయి. కొన్ని కణాంగాలు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిలో మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా, కొన్ని కణాంగాలు అంటే అన్ని కణాంగాలు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శితో మాత్రమే కనిపిస్తాయి అంటే కాదని చెప్తున్నాం ఇక్కడ. వీటికి సంబంధించి ఓకేనా, కొన్ని కణాలు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శితో మాత్రమే కనిపిస్తాయి. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గాల్జీ సంక్లిష్టం అంటే దీని గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం కదా, దీనికి ఉదాహరణల పరంగా అబ్జర్వ్ చేస్తే దేనికి, కణాంగాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కణాంగాల పరంగా ముఖ్యమైనటువంటి చర్చించడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఏంటి అంటే అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టం ఒకటి, లైసోజోములు, మైటోకాండ్రియా, అదేవిధంగా ప్లాస్టిడ్లు. ఇవి ముఖ్యమైనవి ఎందుకంటే అవి కణాలలో చాలా కీలకమైన విధులను నిర్వహిస్తాయి. అంటే ఇక్కడ ఈ క్రింది వానిలో కణాంగం కానిది గుర్తించండి, కణాంగానికి ఉదాహరణ కానిది గుర్తించండి అంటాడు. ఓకేనా, ఈ క్రింది వానిలో కణాంగానికి ఉదాహరణ కానిది గుర్తించండి అంటాడు. మరి అయ్యేవి మనకి ఏమవుతాయో తెలిస్తే చాలు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటవి, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు, మైటోకాండ్రియా, అదేవిధంగా ప్లాస్టిడ్లు. ఈ పాయింట్స్ మాత్రం కొంచెం మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మరి దీని గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ది అంతర్జీవ ద్రవ్యజాలము. ఓకేనా, మనము దీని గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం అనేది అంతర్జీవ కణద్రావం అనేది కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడినటువంటి పెద్ద వల వంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుంది. అదేవిధంగా పొడవైన గొట్టాలు, గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా కనిపిస్తాయి. మరి త్వచము నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే త్వచము అంటే అంతర్జీవ ద్రవ్యజాలము అనేది త్వచము నిర్మాణంలో దేన్ని పోలి ఉంటుంది అంటే ప్లాస్మా పొరను పోలి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఏంటి ఇక్కడ త్వచము నిర్మాణంలో ఏ పొరను అంటే దేన్ని పోలి ఉంటుంది అంటే ప్లాస్మా పొరను పోలి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్గా హైలైట్ చేసుకోవాలి. 2 రకాల ఈఆర్లు ఉన్నాయి. ఏంటవి, గరకు అంతర్జీవ ద్రవ్యజాలం ఒకటి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గరకు అంటే RER, అదేవిధంగా నునుపు అంటే SER. మరి RER సూక్ష్మదర్శిని కింద గరుకుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని ఉపరితలము పై రైజోజోములు అనబడేటువంటి రేణువులు అతకబడి ఉంటాయి కాబట్టి. ఆ పాయింట్ను కూడా హైలైట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి,
త్వచ జీవోత్పత్తి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఓకేనా? ఆ ప్రక్రియను అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ప్రక్రియను మనం ఏమంటున్నాము అంటే త్వచ జీవోత్పత్తి. ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ను కూడా హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? జంతుకణం గురించి మనం ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ రూపంలో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ మెయిన్గా చెప్పొచ్చు. ఏంటి అంటే ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కణద్రవ్యము మరియు కేంద్రకము మధ్య పదార్థాల అంటే ప్రోటీన్ల రవాణాకు వారధిగా ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఓకేనా? కణద్రవ్యం యొక్క ముఖ్య ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యము మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేయడము ఈఆర్ యొక్క ఒక ముఖ్య విధిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో అంతర్జీవ ద్రవ్యజాలము ఈఆర్ యొక్క ముఖ్య విధిని గుర్తించండి అంటాడు. మరి దాని యొక్క ముఖ్య విధి ఏంటి? కణద్రవ్యము మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేస్తుందన్నమాట. పదార్థాల రవాణాకు వారధిగా పనిచేస్తుంది. ముఖ్యంగా దేనికి? ప్రోటీన్లకు. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. జంతు కణజాలము, వృక్ష కణజాలము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది జంతు కణజాలము. ఈ పాయింట్స్ను అంటే ఈ క్రింది వాటిలో జంతు కణజాలంలో లేనిది వృక్ష కణజాలము, జంతు కణజాలకు ఏమైనా సపరేట్ పాయింట్స్ ఉన్నాయేమో ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టము. మరి గాల్జీ సంక్లిష్టము అంటేనే మనకు ఏది గుర్తు రావాలి అంటే గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమిల్లో గాల్జీ వివరించాడు. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గాల్జీ సంక్లిష్టాన్ని మొదట ఎవరు వివరించారు అంటే కెమిల్లో గాల్జీ వివరించడం అయితే జరిగింది. ఈ పాయింట్ని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సిస్టన్లే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దాదాపు సమాంతరంగా అమర్చబడి తొంతరలుగా ఉంటాయి. ఈ త్వచాలు తరచుగా ఈఆర్ యొక్క పొరలతో సంబంధాన్ని కలిగి ఉండి సంక్లిష్ట కణయుత త్వచ వ్యవస్థకు మరొక భాగంగా ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చెక్కెల నుండి సంక్లిష్ట చెక్కెలను తయారు చేస్తారు. చూడండి ఇక్కడ సరళమైన చెక్కెల నుండి సంక్లిష్ట చెక్కెలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి మనకి ఏంటి అంటే గాల్జీ సంక్లిష్టంలో అంటే కొన్ని సందర్భాల్లో గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చెక్కెల నుండి సంక్లిష్ట చెక్కెలను తయారు చేయవచ్చు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. మరి గాల్జీ పరికరం నుండి ఏమి ఏర్పడతాయి అంటే లైసోజోములు కూడా ఏర్పడతాయి. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. గాల్జీ పరికరం నుండి లైసోజోములు కూడా ఏర్పడతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. కెమిల్లో గాల్జీ 1843లో బ్రెన్షియా సమీపంలో కోటినోలో జన్మించాడు. అతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించాడు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ను కూడా హైలైట్ చేయండి. మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి బ్లాక్ రియాక్షన్ అనేటువంటి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయవాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు చూడండి. 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోజీ కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. అంటే ఇతనికి నోబెల్ బహుమతి 1906లో దేని నిర్మాణంపై చేసిన కృషికి కెమిల్లో గాల్జీకి నోబెల్ బహుమతి లభించింది అంటే ఏంటంటే నాడీ వ్యవస్థ నిర్మాణంపై అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి 1906వ సంవత్సరంలో కెమిల్లో గాల్జీకి నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది. ఈ పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.
నెక్స్ట్ లైసోజోముల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లైసోజోములు జీర్ణ ఎంజైమ్లతో నిండినటువంటి త్వచంచే ఆవరించబడినటువంటి కోశాలు. హైలైట్ చేసుకోండి. ఏంటి? జీర్ణ ఎంజైమ్లతో నిండినటువంటి త్వచంచే ఆవరించబడినటువంటి కోశాలు ఏంటి మనకు? లైసోజోములు. ఈ పాయింట్ని మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఎంజైములు ఆర్ఈఆర్ చేత తయారు చేయబడ్డాయి. ఇందాక చెప్పాను కదా, ఆర్ఈఆర్ అంటే గరుకువి అవి అని చెప్పాను కదా. ఇందాక మీకు 2 పాయింట్స్ చెప్పాను చూడండి. ఎస్ఈఆర్ ఒకటని చెప్పాను, అదేవిధంగా ఆర్ఈఆర్ అని చెప్పాను. ఆర్ఈఆర్ అంటే ఏంటి? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అని చెప్పాను చూడండి. ఓకేనా? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత తయారు చేయబడ్డాయి. మరి రైసోజోములు ఒక రకంగా కణ ద్రవ్యాలను విసర్జించే వ్యవస్థ. ఇవి బయట పదార్థాలను అలాగే ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, అలాగే పాతబడినటువంటి కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రం ఉంచుకోవడంలో సహాయపడతాయి. మరి ఒక్కసారి ఈ పాయింట్స్ను కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అంటే కణ వ్యర్థాలను విసర్జించడానికి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కణాన్ని శుభ్రంగా ఉంచడంలో లైసోజోములు ఉపయోగపడతాయి. మెయిన్ పాయింట్ చూడండి. కణాన్ని శుభ్రంగా ఉంచడంలో లైసోజోములు ఉపయోగపడతాయి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా సంక్లిష్ట పదార్థాలను ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకేనా? సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లైసోజోములను కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అంటారు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు. కణము యొక్క స్వయం విచ్చిత్తి సంచులుగా పిలువబడేటివి ఏంటి అని అడుగుతాడు. ఏంటి? లైసోజోములు. కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని వేటిని అంటారు అంటే లైసోజోములు అంటారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కణము దెబ్బతిన్నప్పుడు లైసోజోములు పగిలి వాటిలోని ఎంజైములు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి. అందుకే లైసోజోములు మనం ఏమంటున్నాము? కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులని అంటున్నాము. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు. కణశక్త్యాగారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్ని త్వచాలచే కప్పబడి ఉంటాయి అంటే 2 త్వచాలచే కప్పబడి ఉంటాయి. మైటోకాండ్రియాలో బయట త్వచము రంధ్రయుతంగా ఉంటుంది, లోపలి త్వచము లోతుగా ముడతబడి ఉంటుంది. ఇక్కడ మీరు 2 పాయింట్స్ ఏంటి అంటే కణశక్త్యాగారాలుగా వేటిని పిలుస్తారు అంటే మైటోకాండ్రియాని హైలైట్ చేసుకోండి. మైటోకాండ్రియాలో ఎన్ని త్వచాలచే కప్పబడి ఉంటుంది అంటే 2 త్వచాలచే కప్పబడి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏటీపీ ఫుల్ ఫామ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? అడినోసిన్ ట్రైపాస్పేట్. ఓకేనా? ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి ఈ పాయింట్స్ను కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు, అనగా అవి వాటి సొంత డిఎన్ఏ మరియు రైజోజోములను కలిగి ఉంటాయి. చూడండి, సొంత డిఎన్ఏ మరియు రైజోజోములు కలిగి ఉండేటి మనము మైటోకాండ్రియాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సొంత డిఎన్ఏ మరియు రైజోజోములను కలిగి ఉంటాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఎమర్జెన్సీ కరెన్సీ అంటే ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏటీపీ అంటే ఏంటి? అడినోసిన్ ట్రైపాస్పేట్ని కణం యొక్క శక్తి నగదు అంటారు. హైలైట్ చేసుకోండి. ఓకేనా? కణం యొక్క శక్తి నగదుగా దేని చెప్తాము అంటే ఏటీపీ. దాన్ని మనము ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాము. ఎనర్జీ కరెన్సీ. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాస్టిడ్లు. మరి ప్లాస్టిడ్లు అంటే మనకు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఓకేనా? వేటిల్లో ఉంటాయి? వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి అనే పాయింట్ హైలైట్ చేసుకోండి. ఓకేనా? వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనము 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అంటే ప్లాస్టిడ్ల గురించి ఎక్స్ప్లెనేషన్లో 2 పాయింట్స్ మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి? వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. 2 రకాల ప్లాస్టిడ్ ఉంటాయి. ఏంటి? క్రోమోప్లాస్టర్లు, అదేవిధంగా ల్యూకోప్లాస్టర్లు.
మరి క్రోమోప్లాస్టిడ్లు అనేది వర్ణయుత ప్లాస్టిడ్లు అయితే ల్యూకోప్లాస్టిడ్లు తెలుపు లేదా రంగులేని ప్లాస్టిడ్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు ఏమని, ప్లాస్టిడ్లకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఓకేనా, ఇవి జంతు కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో మాత్రమే ఉంటాయి అనేది సరికాని వాక్యం అయితే వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి అనేది మనకి ఏమవుతుంది, సరియైన వాక్యం అవుతుంది. ఎన్ని రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి, 2 అని చెప్పాను, క్రోమోప్లాస్ట్లు అదేవిధంగా లూకోప్లాస్ట్లు. ఈ 2 పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోండి. మరి పత్రహరితం అనే వర్ణద్రవం కలిగిన క్రోమోప్లాస్ట్లను ఏమంటారు అంటే క్లోరోప్లాస్ట్లు. ఇక్కడ చూడండి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే పత్రహరితం అనే వర్ణద్రవం కలిగిన క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అంటారు. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు క్లోమోప్లాస్ట్లు ముఖ్యమైనవి. ఓకేనా, మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు క్లోరోప్లాస్ట్లు మనం ముఖ్యమైనవిగా చెప్తున్నాము. క్లోరోప్లాస్ట్లు పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పాయింట్స్ను కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మరి ల్యూకోప్లాస్ట్ అంటే మనకు పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువుల వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి. ఈ పాయింట్ను కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి సొంత డిఎన్ఏ రైజోజోములను కలిగి ఉంటాయి. ఇందాక చెప్పాను కదా ఏమని, మైటోకాండ్రియా అనేది సొంత డిఎన్ఏ రైజోజోములను కలిగి ఉంటుంది అని చెప్పాను. ఓకేనా, సొంత డిఎన్ఏ మరియు రైజోజోములను కలిగి ఉంటుంది అని చెప్పాను మైటోకాండ్రియా. అదేవిధంగా ప్లాస్టిడ్లు కూడా సొంత డిఎన్ఏ మరియు రైజోజోములను కలిగి ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఒక్కసారి మీరు మిగతా పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ రిక్తికలు. మరి రిక్తికల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. ఓకేనా, ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. జంతు కణాలలో రిక్తికలు చిన్న పరిమాణంలో ఉంటాయి, అయితే వృక్ష కణాలు చాలా పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి, జంతు కణాలలో అయితేనేమో రిక్తికలు ఏ పరిమాణంలో ఉంటాయి, చిన్న పరిమాణంలో ఉంటాయి అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. ఓకేనా, జంతువులలో రిక్తికలు అనేటివి చిన్న పరిమాణంలో ఉంటాయి. వృక్ష కణాల్లో అయితే మాత్రము రిక్తికలు ఏ పరిమాణంలో ఉంటాయి, పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొన్ని వృక్ష కణాల రిక్తికల మొత్తము కణ పరిమాణంలో ఎంత శాతం వరకు ఆక్రమించవచ్చు అంటే 50 to 90% ఆక్రమించవచ్చు. ఎంత పర్సెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ 50 to 90% అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ పాయింట్స్ని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ కంటిన్యూషన్లు ఇక్కడ 4 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక్కసారి ఆ 4 క్వశ్చన్లను అబ్జర్వ్ చేద్దాం. మనం అధ్యయనం చేసిన కణాంగాలలో స్వంత జన్యు పదార్థం కలిగినటువంటి 2 కణాంగాలను తెలపండి అని చెప్పాడు. ఏంటి, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, కణాంగాల్లో స్వంత జన్యు పదార్థం కలిగినటువంటి 2 కణాంగాలు ఏంటి, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు. ఇందాకనే చెప్పాను. ఓకే, ఏదైనా భౌతిక లేదా రసాయన ప్రభావం వల్ల కణం యొక్క నిర్మాణం నాశనం చేయబడితే ఏమి జరుగుతుంది అని ఇచ్చాడు. ప్రాథమిక విధులు అంటే శ్వాసక్రియ, విసర్జన క్రియలను ఏమవుతాయి, నిర్వర్తించలేదు అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లైసోజోములను స్వయం విచ్ఛిత్తి సంచులు అని ఎందుకంటారు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, కణము దెబ్బతిన్నప్పుడు ఆ కణములోని ఎంజైములు ఆ కణాన్ని ఏం చేస్తాయి, జీర్ణం చేస్తాయి. అందుకే రైసోజోములు ఏమంటాము, కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాను. నెక్స్ట్ కణం లోపల ప్రోటీన్లు ఎక్కడ సంశ్లేషణ చెందుతాయి. ఓకేనా, రైబోజోములు. ఈజీగా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడము లేదా క్రొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులు నిర్వహించడానికి ఇది కణాలకు సహాయపడుతుంది. ఓకేనా, కణాలకు సహాయపడుతుంది. కాబట్టి కణం అనేది జీవ యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకేనా, నెక్స్ట్ కణ విభజన అంటేనే మనకు ఒకే ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియనే మనం ఏమంటాము అంటే కణ విభజన. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా,
కొత్త కణాలు తయారయ్యేటువంటి ప్రక్రియనే మనం ఏమంటున్నాము, ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్గా, ఓకేనా. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను మనం ఏమంటున్నాము, కణ విభజన. మరి కణ విభజనలో ఎన్ని ప్రధాన రకాలు ఉంటాయంటే 2. ఏంటంటవి, సమ విభజన ఒకటి, క్షయకరణ విభజన. చూడండి ఇక్కడ సమ విభజన, క్షయకరణ విభజనలు అనేటివి దేంట్లో ఉంటాయి, కణ విభజనలో ఉంటాయి. మరి కణ విభజన అంటే అర్థం ఏంటి, కొత్త కణాలు తయారయ్యేటువంటి ప్రక్రియ. ఆ 2 పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని మనం ఏమంటున్నాము అంటే సమ విభజన. ఇప్పుడు చెప్పాను కదా, మరి కణ విభజనలో 2 ప్రధాన రకాలు ఉంటాయి అని చెప్పాను. ఒకటి సమ విభజన అయితే 2 క్షేకరణ విభజన అని చెప్పాను. మరి సమ విభజన అంటే అర్థం ఏంటి అంటే కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసము విభజించబడడానికి సమానంగా విభజించబడుతున్నాయి. అంటే పెరుగుదల కోసము విభజించబడడాన్ని మనం ఏమంటున్నాము అంటే సమ విభజన అంటున్నాం. మరి ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే తల్లి కణము ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది, ఓకేనా. తల్లి కణం ఏం చేస్తుంది, ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు సమవిభజన, మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్, పిల్ల కణాలు తల్లి కణం వల్లే అదే సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు అదేవిధంగా మరమ్మతుకు సహాయపడుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక్కసారి పాయింట్స్ను కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, క్షేకరణ విభజన. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, క్షేకరణ విభజన కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవి 2 వరుస విభజనలు కలిగి ఉంటే క్షేకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన చెందుతాయి. ఒక కణము క్షేకరణ విభజన ద్వారా విభజించబడినప్పుడు అది కేవలం 2 కణాల బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుంది. 2 కణాల బదులుగా ఎన్ని ఏర్పరుస్తుంది, 4 ఏర్పరుస్తుంది. మరి కొత్త కణాలలో తల్లి కణాల్లో క్రోమోజోముల సంఖ్యలో ఎన్ని ఉంటాయంటే సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. రెండింటి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇందాక మీకు ఏం చెప్పాను, ఇందాక పిల్ల కణాలు, ఇక్కడ చూడండి, పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉంటాయి అని చెప్పాను. ఏంటి, సమ విభజనలో అయితే. మరి ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏం చెప్పాము అంటే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే తల్లి కణాల్లోని క్రోమోజోముల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి అనేది మనకి ఏంటి అంటే క్షేకరణ విభజన. రెండింటి డిఫరెన్స్ అర్థమైందా. పిల్ల కణాలు తల్లి కణం వల్లే అదే సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉంటే సమ విభజన జరిగినట్టు. తల్లి కణాల్లోని క్రోమోజోముల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటే ఏ విభజన జరిగినట్టు, క్షేకరణ విభజన అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది ఈ లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మరి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది మనం ఒక్కసారి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్లతో పాటు ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి. నేను స్క్రోల్ చేస్తూ ఉంటా, మీరు ఆ పాయింట్స్ని ఒక్కసారి చదవండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి పాయింట్స్ ఏం నేర్చుకున్నాము అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కొంచెం డెప్త్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇప్పుడు దాకా చెప్పినటువంటి పాయింట్సే ఇక్కడ ఉన్నాయి, కొత్త పాయింట్స్ అయితే కాదు. ల్యూకోప్లాస్ట్ల ప్రాథమిక విధి ఏంటి, నిల్వ చేయడము. ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తేనే, మళ్ళీ చెప్పలేదనొద్దు, ఎందుకంటే మీరు చదవాలి. ఇవి ఓన్గా చదివి కొన్ని పాయింట్స్ మీరే నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకా క్వశ్చన్ ఇచ్చాడు, వీటి గురించి మనకు తెలిసినవే. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తు కోసము ఏ రకమైన కణ విభజన అవసరము మరియు బీజ కణాలు ఏర్పడడంలో ఏ రకమైన కణ విభజన అవసరము అని ఇచ్చాడు. క్లియర్గా చెప్పేయచ్చు. ఏంటి మనకు ఫస్ట్ ఏం చెప్పొచ్చు, శరీరం యొక్క పెరుగుదల మరమ్మతు కోసం ఏ రకమైన కణ విభజన అవసరము అంటే సమ విభజన మైటాసిన్, ఓకేనా. నెక్స్ట్, బీజ కణాలు ఏర్పడడంలో ఏ రకమైన కణ విభజన, క్షేకరణ విభజన. ఫస్ట్దేమో సమ విభజన, సెకండ్దేమో క్షేకరణ విభజన. ఇది ఈ లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్.